సో ఆశ్రమం దగ్గర రాగానే ఇక్కడ మొత్తం మీకు పార్కింగ్ కనిపిస్తుంది. ఈ సైడ్ మొత్తం పార్కింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ టూమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ గుర్రాలు మొత్తం ఆవులకి అంటే గోసేవ కూడా ఇక్కడ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ గోవులు ఉన్నాయి, ఆవులు, అక్కడ వరకు ఆవులే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకు ఎంట్రెన్స్. సో మనం వెళ్ళిపోదాం రండి. సో అక్కడ నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంది, బట్ మనం ఇక్కడ పార్కింగ్ చేసినాం కాబట్టి ఇటు నుంచి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ భోజనాలు కూడా అంటే మార్నింగ్ వస్తే టిఫిన్స్ కానీ, మధ్యాహ్నం భోజనాలు కానీ, అట్లాగే నైట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్టే కానీ, సో ఇక్కడ మొత్తం అందిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. సో అప్పాజీ పైన ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం పైకి వెళ్ళిపోదాం, వచ్చండి. సో మొత్తానికైతే అప్పాజీ గారిని కలవాలని చెప్పేసి అనుకున్నాం. సో కలిసినాం. అంటే రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం ఇచ్చినాం కదా. సో అంటే మనకు టైం ఇస్తాడా లేదా అని చెప్పేసి అనుకున్నాం. సో లిటరలీ ఒక 6 hours వెయిట్ చేసినాం. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, మీరు చూడండి ఒకసారి. సో ఆయన జస్ట్ టైం ఇస్తే చాలు, అంటే మా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అసలు మా ఇంట్లో ఏమైనా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మాకు ముందు ముందు ఏం జరగబోతుంది అని చెప్పేసి చాలామంది తెలుసుకోవడానికి ఇంతమంది రావడం జరిగింది. సో అంటే మార్నింగ్ అంటే ఈరోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 or 5 వరకు అందరికీ అంటే వచ్చిన వాళ్ళకి చూస్తూ ఉంటాడంట, రెస్ట్ కూడా ఉండదు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో ఇదే కారు సో అప్పాజీది. సో ఈ కార్లోనే ఇంతకుముందుకి ఏదో జాతర ఉంటే వెళ్ళేసి రావడం జరిగింది. వచ్చిన తర్వాత డైరెక్ట్ పైకి వచ్చేసి సో నా పేరు పెట్టి పిలవడం జరిగింది. సో లోపలికి వెళ్ళి నేను మాట్లాడిన. సో లోపలికి వెళ్ళి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పిండు. మా డాడీ పేరు సో కరెక్ట్గా నేను చెప్పకముందే మా డాడీ పేరు, నా పేరు, అట్లాగే ఒక నంబర్ చెప్పిండు, అది మా అన్నయ్య నంబరు. సో ఇంత కరెక్ట్గా చెప్పిండు. కొన్ని విషయాలు కూడా నాకు పర్సనల్గా కొన్ని చెప్పిండు, అవి నేను మీతో షేర్ చేసుకోలేను కాబట్టి సో ఇవే షేర్ చేసుకుంటున్నా. సో అంటే మనం